6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. విప్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సిరిసిల్ల జిల్లాకు చేరుకున్న ఆది శ్రీనివాస్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ విప్గా నియామకమైన తర్వాత తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తొలిసారి ఎమ్మెల్యే కావడం, తొలిసారిగానే ప్రభుత్వ విప్ అవకాశం దక్కడంపై వారు ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, కంగ్రాచులేషన్స్ అన్న. తొలిసారి మీరు ఎమ్మెల్యే అయ్యారు, తొలిసారి ప్రభుత్వ విప్గా అవకాశం వచ్చింది, ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మీ అందరం కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని చెప్పినటువంటి హామీని ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. ఆ మాటతోనే ముందుకు సాగుతామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేములవాడ శాసనసభ్యుడు గెలవగానే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పినాం. ఈ విజయం ప్రజా విజయం, ఈ విజయాన్ని ప్రజలకి అంకితం చేసినాం. తర్వాత ప్రభుత్వ విప్ రావడం అనేది శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఒక బాధ్యతగా చట్టసభలో ఒక చక్కటి సమావేశాలు జరిగే విధంగా సమావేశాలు ఎలాంటి అంతరాలు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యతను ఈరోజు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించిన సభలో, అంటే ప్రధానంగా చట్టసభలో ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి సమస్యలపై చర్చ జరిగే విధంగా విప్లవ బాధ్యతను తీసుకునేటువంటి కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ క్రమంలో మేము ముందుకు పోతామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ 6 గ్యారెంటీల్ని అమలు చేస్తూ ముందుకు పోతామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సిరిసిల్లలో గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఉన్నారు. ఇటు జిల్లాలోనే మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఇక్కడ మాత్రం కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు? ఇప్పుడు ప్రజలు మార్పు కోరినరు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు వేరు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరో రూపంలో పేద ప్రజలకు పల్లెల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమాలు మేము తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోయే బాధ్యతను ఇక్కడ మేము తీసుకుంటామని గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళంగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వాళ్ళంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కలిసి కట్టుగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పత్రులు తీసుకొని పోతాం. కేటీఆర్ గారికి ప్రాంతానికి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, ఈరోజు ఉద్యమంలో లేనివాడు ఈరోజు తండ్రి చాటు బిడ్డడిగా వచ్చి ఉద్యమం పేరిట నిన్నటి రోజు మా అసెంబ్లీలో కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఇక్కడ కేకే మహేందర్ రెడ్డిని తప్పించి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నీవు ఈరోజు మేనేజ్మెంట్ కోర్టులో వచ్చేటువంటి వాడని చెప్పి నిన్నటి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అధికారం ఉందని చెప్పని ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏముంది? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అయింది కాబట్టి జిల్లాకు రావాల్సినటువంటివి రావడం జరిగింది. జిల్లా కావాలని మొదటి పోరాటం చేసినప్పుడు కేటీఆర్ గారు ఈ సిరిసిల్ల ప్రజలకు ఎమ్మెల్యే హోదాలో, మంత్రి హోదాలో ఆయన బహిరంగ క్షమాపణ, నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఇవ్వలేకపోతుందని చెప్పి లేఖ రాసినప్పుడు వాస్తవం కాదా? ఈరోజు ప్రజలు పోరాటం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సాధించుకున్నాం. కాబట్టి జిల్లా కేంద్రం రావాల్సినటువంటి నిధులు వచ్చినాయి, జిల్లా కేంద్రం రావాల్సినటువంటి విద్యా కేంద్రాలు వచ్చినాయి. అంత మాత్రం ఆయన్ని అభివృద్ధి చేసినారన్న మాత్రం సబబు కాదని చెప్పి నేను అనేక సందర్భాలు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చారు. అటు సిరిసిల్ల జిల్లాలో మాత్రం అటు సిరిసిల్ల కావచ్చు, అటు వేములో కావచ్చు, 2 పట్టణాల అభివృద్ధి, పట్టణంలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం తాను ముందుంటున్నా అని చెప్పేసి ఆది శ్రీనివాస్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో బాబు యాదవ్, V6 న్యూస్, సిరిసిల్ల నుండి.